బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం కించాయిపుట్టు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామస్తులు, ఉద్యోగులు అంతా కలిసి అంబేద్కర్ చిత్రపటాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామమంతా తిరిగి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని జ్యోతి ప్రజ్వలన, పాలాభిషేకం చేసి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు, ఉద్యోగులు అందరూ కలిసి విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లపల్లి సుభద్ర పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని, కించాయిపుట్టు గ్రామం మాదిరిగా అన్ని గ్రామాల్లో కూడా అంబేద్కర్ స్ఫూర్తితో కొనసాగాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు, ఉద్యోగులు కలిపి సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని ఆమె అభినందించారు. మండలము కించాయిపుట్టు పంచాయతీలో మరి కించాయిపుట్టు గ్రామంలో ఈరోజు గ్రామస్తులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సహకారంతో, వారి యొక్క సహకారంతో మరి కించాయిపుట్టు పంచాయతీ సర్పంచ్ అయినటువంటి సోదరులు సుభాష్ చంద్ర గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్, అదేవిధంగా గ్రామ పెద్దలు, అక్క చెల్లెమ్మలు, ప్రతి ఒక్కరు కూడా మన ఊర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి ఒక గొప్ప సాధన భావితరానికి కూడా ఇది ముందు చూపుగా వెళ్ళాలని, దానికి అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వారు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి వారికి కూడా నా తరపున కూడా ప్రజలందరికీ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక 135వ జయంతి సందర్భంగా అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కరే లేకపోతే ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చూస్తారు. కానీ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఒక దిక్సూచిగా ఆనాడు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి అనేక వర్ణాలు, అనేక కులమతానికి అతీతంగా మరి భారతదేశం అనేది లౌకికం. ఇందులో అనేక మతం వాళ్ళు మరి జీవించే హక్కు ఉంది. కాబట్టి వారందరినీ ఏ ఒక సామాజిక వర్గం అని కానీ, ఏ ఒక మతానికి, కులానికి కానీ, వర్ణానికి కూడా ఇబ్బంది కలగకుండా దాని గురించి మరి దశాబ్దం ముందే ప్రణాళికను సృష్టించి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహానీయుడు మరి అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్గా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క చట్టాలని మరి రాజ్యాంగం ద్వారా చట్టబద్ధం చేసి మరి ఈరోజు అందరూ కూడా మనమందరూ కూడా స్వేచ్ఛా వాయువులతో అనేక మరి ఆత్మగౌరవంతో బతుకుతున్నామంటే ఆయన యొక్క త్యాగ ఫలితంగా మేమందరూ కూడా భావిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ముందుకు యువత మాది ఆదర్శంగా తీసుకొని మరి అందరూ కూడా అంబేద్కర్ ఆశయాలను ముందుకు కొనసాగించాలని, మరి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు ఎన్నో చేయాలని మరి అంబేద్కర్ విగ్రహావిష్కరణ చైర్పర్సన్ మరి చైర్మన్గా ఈ సందర్భం కోరుకుంటూ అందరికీ జై భీమ్.